ఇప్పుడు నాకు పెద్ద లిటిగంటే దొరికాడు రాష్ట్రంలో, పెద్ద నేరస్తుడే దొరికాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నేను రాజకీయం హుందాగా చేసేవాడిని. ఇప్పుడు మీరు చూస్తే మీరందరూ గెలిపించారు. నేను ఒక హామీ ఇచ్చాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కానీ సూపర్ 6 ఇస్తానని చెప్పాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలున్నా అనుభవించి, ఏం తమ్ముళ్ళు, ఏం ఆడబిడ్డలు మీరే చెప్పండి, సూపర్ 6 సూపర్ హిట్ చేశామా లేదా అని అడుగుతున్నా. 33,000 రూపాయలు సంవత్సరానికి, 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నా. ఎవరైనా ఇస్తున్నారా ఈ దేశంలో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంటే చెప్పమని సవాలు విసురుతున్నా. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడే రైతులున్నారు. అన్నదాత సుఖీభవ 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చాం. ఇంకోటి కూడా ఇవాళ ఇస్తాను. ఇంకొక పక్క అన్నదాత పండించిన పంటకి మీరు ఇంత మునుపు ఎన్ని అవస్థలు పడేవాళ్ళు. ఇప్పుడు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి ఎంఎస్పీ కోసం 24 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు వేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేసామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. రాజకీయ నాయకులకు కావాల్సింది మీరు అభినందిస్తే అడిషనల్గా కిక్ వస్తుంది. మీరు నమ్ముతున్నారని ఇంకొంచెం పని ఎక్కువ చేస్తారు. అట్ట కాకుండా పని అయిపోయింది, ఆయన ఏమైతే నాకేంటి అని ఉంటే తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులకి మీరు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. తప్పుడు వ్యక్తుల్ని ఖండించి మంచిని ప్రోత్సహిస్తే మనకు, మన కుటుంబానికి మంచి జరుగుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.